అందులో ముందుగా పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతుండు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించే గట్టిగా మాట్లాడదాం, ఫస్ట్ ఆయనదే దిద్దాం బయటికి అని అనిపించింది. సో నేను ఒక డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా, ఈ వీడియోని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ఎంత తెలివిగా 10 ఎకరాల భూమిని నీ పేరు మీదకి మార్చుకున్నావు. నీ పేరు మీదకి మార్చుకొని చాలా తెలివిగా ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టినావు. ఎలక్షన్ అఫిడవిట్లో నువ్వు కొన్న నాటికి దాని వాల్యూ 2,20,00,000 మెన్షన్ చేసినావు. 2024 పిఠాపురంలో పోటీ చేసే నాటికి దాని వాల్యూ 5 కోట్లకు పైన చూపించే ప్రయత్నం చేసినావు. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఇదేం ఆషామాషిగా ఏదో అల్లాటప్పాగా నువ్వు మాట్లాడినట్టు, ఒకసారి చెగువేరా, ఒకసారి అమిత్ షా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకోసారి ఇంకోటి. తెలంగాణ వచ్చిన రోజు నేను అసలు నిద్రపోలేదు, 11 రోజులు నిద్రాహారాలు మానేసిన, దీక్ష చేసిన, నాకు నిద్ర పట్టలే, పాకిస్తాన్తో సమానం ఈ విభజన, ఇట్లా రకరకాలుగా నీకు నోటికొచ్చినట్టు మాట్లాడిను. కానీ తెర వెనుక నువ్వు చేసిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణ జాతి సంపదని కొల్లగొట్టిను. ధర్మం గురించి మాట్లాడే మీరు చెరువులని కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటారా? తెలంగాణ భూములు మింగుతారు, తెలంగాణ మీద పడి ఏడుస్తారు, తెలంగాణ వాదులని బూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. తెలంగాణ భూమి తిని తెలంగాణ భూములను కబ్జాలు చేసి నడి రోడ్డు మీద నడి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చొని ఖబర్దార్ తెలంగాణ వాదులారా అని మాట్లాడతారు, బండబూతులు తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఎంత ధైర్యం! ఎవడిచ్చింది ఈ ధైర్యం? మనమే ఇచ్చినవి ఈ ధైర్యం. మన తెలంగాణ నాయకులు ఇచ్చింది ఈ ధైర్యాన్ని వాళ్ళకి. సో ఇకనైనా తెలంగాణ ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మొద్దు నిద్రపోతున్న ఈ తెలంగాణ సోకాల్డ్ లీడర్లని మనం తన్ని లేపాల్సిన అవసరం ఉన్నది.